వంటి మనుషులకు పాలు పాల వంటి నవ్వుంటే, తేనె తేనె వంటి మనసుంటే, గాలి గాలిలోన తేలిపోమా. హే నేటి నుంచి మీరు నేను పువ్వులల్లే ఒక్కటైపోతే. ఐడియా! మన ఇల్లు బాగుపడాలంటే ముందు మన ఇంట్లో పని వాళ్ళందరూ బాగుండాలి. మన ఇంట్లో పని వాళ్ళందరూ చెడిపోయారు. నేను అడిగితే నీకే హక్కుంది, ఇది మీ అబ్బ సొత్తు అని అడుగుతున్నారు. కానీ మీరు అడగచ్చు, ఎందుకంటే మీకు హక్కుంది మీ బాబు సొత్తు కనుక. అందుకని వాళ్ళందరినీ మార్చేందుకు ఒక ప్లాన్ వేయాలి. చెప్తాను. ఎలా ఉంది? ఏం కావాలి? 1 కిలో కందిపప్పు ఇస్తావా? ఇస్తా. ఏమిటిదంతా? ఏం లేదు, అందరూ వచ్చి పప్పులో ఉప్పు కలపాలా, ఉప్పులో పప్పు కలపాలా అని అడుగుతున్నారు. ఏం చేయమంటారు? అందరూ అయిన వాళ్ళే. అలాగా ఉండి నీ పని చెప్తాను. అయ్యో అప్పారావు, ఇక్కడ జరిగేది రోజు మేము చూస్తూనే ఉన్నాం. ఆ లెక్కలో ఈ లెక్కలో ఈ సామాన్లు రాసి సైడ్లో వ్యాపారం చేస్తున్నావా? ఇది మా నాన్నకు తెలిసిందంటే. అదేమి లేదు, ఇది స్టోర్ రూమ్ లో పడి చెడిపోతే అది నేను అందరికి ఊరికే ఇస్తున్నా. ప్యాకెట్ చిరగలేదు, సరిగ్గానే ఉంది. ఎలా చెడిపోతుంది? చెడిపోయిన తర్వాత బాగుపడుతుంది. అబద్ధంగా చెప్పుకో. ఏమిటి చిత్ర, అసలు ఏం జరిగింది? ఇదో మేనేజర్ మావయ్య మన సామాన్లన్నీ బయట వాళ్ళకి దొంగతనంగా అమ్మేస్తున్నాడు. ఇవన్నీ ఈ రోజు నుంచో జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మీరందరూ చిన్నపిల్లలు, చూడకూడదు. ఎవరు చిన్నపిల్లలు? మీరు కూడా వీళ్ళకి సపోర్టా? ఇందులో మీకెంత కమిషన్? కమిషనా? నాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు. ఈ అన్యాయం ఇంక మీద మేము జరగనివ్వం. ఇక్కడ జరిగిందంతా మా నాన్నతో చెప్తాం. మరి ఇక్కడ చూసినవన్నీ నాన్నగారితో చెప్పేస్తారా? ఇప్పుడే చెప్పేస్తారా? ఇప్పుడు ఇది నాన్నగారికి చెప్తే నా ఉద్యోగమే అవుట్. ఇక మీదకి నా వ్యాపారమే మానేస్తానమ్మా. నిజంగా? వీడి మీద ఒట్టమ్మా. సరే 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 సరే, ఈసారి వదిలేయండి. ఇంకోసారి పని చేస్తే రిపోర్ట్ ఇచ్చేయండి. సరే, మీరు చెప్తున్నారు కనుక వదిలేస్తున్నాం. జాగ్రత్త. జాగ్రత్త. టైంలే. చూడపారావు, కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. జాగ్రత్త. ఉంటానయ్యా. అశోక్ నగర్ లో 1/2 గ్రౌండ్ కొని ఉంచాను. ఇదంతా చెక్కేసుకొని ఇల్లు కడదామని ప్లాన్ వేసా. ఏం చేస్తాం, నా టైమే నాకు కలిసి రావటం లేదే. భాస్కర్ కోసం నువ్వు వెయిట్ చేయక్కర్లేదు, పార్టీకి నువ్వే వెళ్ళు. ఓకే సార్, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంజెక్షన్ రెడీ చేయమంటారా? రెడీ చేయి. ఏమిటంటే ఆయన చూస్తారు. సారీ సార్, ఆయనకి చెలిపితనం ఎక్కువ. నాకంతా తెలుసు, నువ్వు మంచిదానివి. నీ లవర్ దగ్గర నా మేలు కోరి నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ. మేనేజర్ అయ్యా, ఓయ్ మేనేజర్ అయ్యా. ఏమిటి? అబ్బా, ఈ రోజు కూరగాయల రేట్ ఎంత? 140, 170? మండిపోతున్నాయ్యా. కూరగాయల రేట్లు ఎక్కువై తిరుపతి కొండకి కూర్చున్నాయి. ఓ 200 కొట్టు. కొడతా కొడతా, నా అబ్బ సొత్తా పోతుంది. మరి నాలుగు అర్థమైందా? అంతేగా. థ్యాంక్స్. ఏమిటిదంతా? ఇది పిల్ల చెల్లాలేని సత్రం అనుకున్నావా? చిత్ర, ఏమిటమ్మా విషయం? మేవన్నీ గమనిస్తూనే ఉన్నాం. తోట వాళ్లకు మేము డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు కష్టపడి కాయగూరలు పండిస్తున్నారు. మా ఇంటి తోటలో పండిన కూరగాయలు తీసుకొచ్చి ఇవి డబ్బు అడుగుతుంది, మీరు ఇచ్చేస్తున్నారే. అదే కదా, మరి అన్యాయంగా ఉంది. నా చిటికన్నులు గట్టిగా అరవకండయ్యా, మీ నాన్నగారు వింటారు. వింటే విన్నివు. చూడండి, ఇలా జరగడం కొత్త ఏం కాదు. నేను రాకముందు నుంచే ఇలా జరుగుతోంది. ఏమిటి అన్యాయం అడిగితే, నువ్వెవడివి, నువ్వు పనివాడివి, మీ అబ్బ సొత్తు ఏమైనా పోతుందా అని అడుగుతున్నారు. అయ్యో రామా, అలాగా? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మా అబ్బింటి డబ్బుని ఎన్ని రోజులుగా కొలగొడుతున్నావు? చాచా, నేను కూరగాయలకంత డబ్బు అడగలేదే. మరి జీతం నుంచి అడ్వాన్స్ గా అడిగాను కదండి. వేళాకోళంగా ఉందా? రోజు కాయగూరలకు డబ్బు తీసుకెళ్లి పైగా జీతం అబద్ధం ఒకట. కాల్ చేయకండి, యజమాని వింటారు. ఈ వేళ మాత్రం ఏంటండి ఇలా అంటున్నారు? నేను అడుగుతున్నాను, హక్కున్న పిల్లలు అడుగుతున్నారు. చెప్పమ్మా. మన బుద్ధే మనకు శత్రువు అంటారు. తెలుసుకోకుండా తప్పు చేశాను, ఇక మీద ఇలాంటి పనులు చేయను. ఈ ఒక్కసారికి మన్నించండి. చిలకమ్మా, మనమేమిటి, మన స్థితి ఏమిటి, మన బతుకేమిటి? మనం పనిచేస్తున్న ఈ ఇంట్లో టీవీలేమిటి, వీడియోలేమిటి, ఏసీలేమిటి, భోజనాలేమిటి? మనం ఏమని కోరుకున్నా కూడా పొందగలమా?
మనం ఇవన్నీ అనుభవిస్తూ జీతం కూడా తీసుకుంటూ వాళ్ళనే మోసగిస్తే ఈ ఇంటి పిల్లలు శిక్షించక్కర్లేదు, పైనున్న భగవంతుడే శిక్షిస్తాడు. అర్థమైందా? సరే సరే, ఇక మీద ఇలాంటివేవి అడగకూడదు. అడిగినట్టు తెలిసిందంటే చెక్ చేస్తా. జాగ్రత్త. విజయ్కి స్నానం చేయించు. రామ్మా, ఇక మీద నువ్వేమి నాకు నీళ్లు పయ్యక్కర్లేదు, నేనే పోసుకుంటా. అకోయ్. పార్ట్నర్స్, మీకు గుడ్ న్యూస్. ఊటీకి దగ్గరే ఉన్న కొన్ని లక్షలు చేసే ఒక ఫ్యాక్టరీని తీసుకుందామని నేను మొన్ననే నిశ్చయించుకున్నాను. బాస్, మీ ముందు మా ఎక్స్పీరియన్స్ బలాదూర్ బాస్, ఎదిగిపోయారు. ఇక మీదట నేను మా బావగారింట్లో ఉండదలుచుకోలేదు. నో బాస్కే, ఇక్కడే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. మీ అంకుల్ సొసైటీలోనే పెద్ద మనిషి, పెద్ద ఎక్స్పోర్టర్. ఆయన కార్డు మన కార్యాలకు యూజ్ చేసుకుందాం. మన సీక్రెట్ వ్యవహారాలు పాస్ చేయడానికి ఆయన టెలిఫోన్ వాడుకుందాం. ఎవ్వరికి ఏ సందేహం రాదు. అందుకని నువ్వు ఆయన ఇంట్లో ఉండడమే మన బిజినెస్ కి మంచిది. అదే మన కంపెనీ హెడ్ క్వార్టర్స్. ఓకే, యు ఆర్ రైట్. ఇప్పుడు మనకేం కావాలి? అతని కారు. ఆ కారు ఎలా తీసుకురావాలి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు బాస్కి. ఆ డ్రైవర్ ఎవరో నాకు వదిలే 5,000 10,000 ఇచ్చి వాడిని డబ్బుతో కొనేద్దాం. వెరీ గుడ్. ఎస్, ఈ రోజు మన వ్యాపారం కాలేజీలోను బస్సులోను బ్రహ్మాండంగా జరుగుతున్నది బాస్. రియల్లీ? ఎస్ బాస్. జో, వీళ్ళందరికీ కమిషన్ కాస్త ఎక్కువగా ఇచ్చి పంపించండి. థాంక్యూ బాస్. ఓకే. టాబ్లెట్, స్పెషల్ టాబ్లెట్. ఒకే ఒక్కటేసుకొని ఎందుకే? రైలు వేగం అందుకుంటేనే దాని సుఖం తెలుస్తుంది. సరే, వేసుకొని చూస్తా. మావయ్య, ఏమా? ఇవాళ నా బర్త్డే. వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు. నాన్నకు చెప్పేశాను. మరి ఇంకే జామ్ ఇచ్చేద్దాం. మావయ్య, పార్టీ జరిగేటప్పుడు కుమార్ మాయ లేకుండా మీరే చూడాలి. ఏ? నా ఫ్రెండ్స్ అంతా డ్రింక్ పార్టీ కావాలన్నారు. కుమార్ మావయ్య దీనికంతా ఒప్పుకోరు. ఏమిటి, డ్రింక్ పార్టీయా? నేను తాగను మావయ్య, అంతా ఫ్రెండ్స్ కోసమే. ఓహో, సరే, అప్పారావుతో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కాళిదాసు తాగాడు, కలలేమో రాశాడు, బ్యాటరీతో తయారు చేసింది. ఈ తాగిన తర్వాత నోట్లో బల్బు పెట్టుకున్నారా, బల్బు వెలుగుతుంది. ఇది చూడండి, ఎవరైనా ఇదేంటి అని అడిగితే హ్యాపీ జ్యూస్ అని చెప్పండి. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాగా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా? కళ్ళర మూసి అల్లాడు చిన్ని తళుకు, ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాగా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా?
వయసు వచ్చింది పిలిచింది విందే వినోదం అనుకుంది ఊబి వాటేసి పట్టింది తిరిగి నిన్నింక వదలనంది జరిగిన తప్పు ఒకటే అయినా జరిగిన తప్పు ఒకటే అయినా వచ్చే ముప్పు తప్పనిది ఈ స్వర్గం స్వప్నం క్షణకాలం నీ ఎదలో గాయం కలకాలం ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా మైకం మధ్యల మజిలీరా మరణం కల్నాయాతనరా వెలుగే ఉండే చీకటికి వెలువిచ్చేది ఎందుకురా వరమే అయినా శాపమే అయినా వరమే అయినా శాపమే అయినా వయసనే దేవాకిలిరా ఈ దేశం నీదే అనుకుంటే ఈ లోపం మళ్ళీ రానీకు ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా కళ్ళర మూసి అల్లాడు చిన్ని తలుపు ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా శాంతి శాంతి సుమతి ఏమైందో వెళ్ళి చూడు తప్పకండి శాంతి శాంతి భయపడేందుకేం లేదు రూమ్ లో తీసుకెళ్దాం సాయం పడు మేము ఆ రోజుల్లో అదేదో పెద్ద తప్పు అనుకుని ఊరికి దూరంగా ఉన్న నిమ్మ తోటలో దమ్ము కొట్టేవాళ్ళం ఇప్పుడేమిట్రా అంటే ఆడుకోవాల్సిన వయసులో మత్తు మందులు వేసుకోవడం గంజాయి కొట్టడం తాగి తందనాలు ఆడడం ఏమిటో ఇదంతా అవును శాంతి విషయం కంగారు లేదుగా కొత్తగా అలవాటు అయింటే పర్వాలేదు మనం ఎలాగో ప్రయత్నించి ఈ అలవాటు మానేలా చేయొచ్చు ఇవన్నీ కొద్ది రోజుల నుంచే శాంతి ఇప్పుడిప్పుడే ఏదేదో మాట్లాడుతోంది తనలో తనే నవ్వుకుంటోంది రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఓవర్గా ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తోంది తనేదో బ్రేక్ డాన్స్ చేస్తోంది అనుకుంటున్నానే కానీ ఇదంతా నాకు తెలియదు సుమతి ఈ విషయం శాంతి నాన్నగారికి తెలియకూడదు తెలిస్తే కృంగిపోతారు ఆయనకు తెలియకుండానే శాంతిని పాడలవాటి నుంచి తప్పించేయాలి దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే కనిపెట్టి వాళ్ళ అంతు చూడాలి త్వరగా మాత్రం ఇవ్వండి సార్ మాత్రం లేకపోతే ఒళ్ళంతా వణుకొస్తుంది సార్ తొందరగా ఇవ్వండి సార్ త్వరగా ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ డోంట్ బి హేస్టీ మాత్ర కావాలంటే ఎంత డబ్బు కావాలని ఇస్తాను సార్ డబ్బు మాకెందుకు స్వీటీ కావాలంటే ఈ గాజులు తీసుకోండి సార్ ఆడవాళ్ళు ఆభరణాలు తీయటం అమంగళం మీ గుడ్డలోటి తీస్తే చాలు ఆలోచించకండి మేమేం మిమ్మల్ని కష్టమైన పని చేయమంటం లేదు మనందరం సంతోషంగా ఉండాలి మీరు మీ గుడ్డను ఊడదీశారంటే ఈ మాత్రను మీకు ఇస్తాం మనం వేసుకుందాం అందరికి ఇవ్వరా బ్రహ్మాండంగా ఉంది ఆహా స్వర్గంలో ఉన్నట్టుంది త్వరగా
Please stop it! ఎవరు నువ్వు? ఎరా బచ్చా గల్లారా, అమ్మాయిల్ని బట్టలిప్పమంటారా? ఇప్పుడు నేను చెప్తున్నాను, మర్యాదగా మీరందరూ బట్టలిప్పి నాతో ఉత్త డ్రాయర్లతో పోలీస్ స్టేషన్ రావాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అలా రాలేదు, మీరుగా బట్టలిప్పేంత వరకు మీరు నేను ఆడుకోవాల్సి వస్తుంది. నాతో పెట్టుకోకండి. ఏమాడతావురా? బాస్కెట్ బాల్ ఆడుతున్నాను. ఇదే నాన్న పోలీస్ స్టేషన్. అందరు జావ్. లే కూర్చో. నన్ను క్షమించండి అంకుల్. ఇకపై తప్పుడు దారిలో పోను. సరైన సమయంలో వచ్చి నా మర్యాద కాపాడారు. డాడీతో ఈ విషయం చెప్పొద్దు అంకుల్. తప్పటడుగు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. మనం చేసే తప్పా కాదా అని. మన జీవితం మన చేతిలో ఉందమ్మా. సరే ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేయి. ప్రామిస్ గా ఇలా ఇంకెప్పుడు చేయను. నీకెందుకు ఈ వెధవ పని? ఏమంటున్నావు? మత్తు మందులు అమ్మే వాళ్ళని పోలీసులు పట్టించావటగా? దేశంలో ఇలాంటివి 190 జరుగుతాయి. అది నీకెందుకు? అంటే నేను చేసిన తప్ప? అలాంటి దేశద్రోహుల వల్ల ఎందరో యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని అరికట్టకపోతే రేపటి యువతరమే నాశనం అయిపోతుంది. ఆ తరం గురించి బాధపడాల్సింది నువ్వు కాదు, నాయకులు. నాయకులంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ఆ ప్రజలకు ద్రోహం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని మనం ఎదిరించే తీరాలి. అక్రమాలు చేసే వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. అవును, నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు?
నువ్వు పట్టించిన ఆ ఇద్దరు కేవలం ఆట బొమ్మలు. ఆడే వాళ్ళ వెనక ఓ పెద్ద శక్తే ఉంది రాజా. వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు. అయితే నేనే దాన్ని ఆపుంచాను. వెల్, పోలీసులు నిన్ను సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారనుకుంటాను. అవునా? అవును. నువ్వు కోర్టులో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే నేను సాక్ష్యం చెప్పే తీరుతాను. అవును, వాళ్ళని ఆపానని చెప్తున్నావే, ఆ దుర్మార్గులకి నీకు ఏమిటి సంబంధం? సంబంధమా? ఆ దుర్మార్గులకు నేనే నాయకుడిని. నువ్వరా రాస్కల్? నిన్నిప్పుడే కోర్టు కప్ప చెప్తాను. వెయిట్ 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 జస్ట్ వెయిట్. కూటికి గతి లేకుండా వీధుల్లో తిరుగుతున్న నిన్ను ఈ ఇంట్లో పనికి చేర్పించిందే నేను. నన్నే కోర్టుకు లాగుతావా? గెట్ అవుట్. ఇంతకాలం నువ్వు చేస్తున్న అన్యాయాల్ని భరించలేక ఈ పనులు ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పిల్లల మీద ఉన్న ప్రేమానుబంధాలు నా కాళ్ళకు బంధాలయ్యాయి. వెళ్ళిపోతున్నాను. నిన్ను మాత్రం విడిచిపెట్టను. కోర్టుకెళ్లి సాక్ష్యం ఇచ్చి నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేసి కానీ ఇక్కడి నుంచి పోను. ఏమిటి? నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పే లోపే నా వాళ్ళు నిన్ను పరలోకానికి పంపించేస్తారా? నన్ను పంపించడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అంత మనగాడిని. ఏమిటే తగదా? అదేం లేదు అంకుల్, ఇక్కడ కుమార్ తప్పు లెక్కలన్నీ రాసి మోసం చేస్తున్నాడు అంకుల్. ఇప్పుడే లెక్కలన్నీ చూశాను అంకుల్. ఇన్నాళ్ళు 1,00,000 5 లక్షలని తప్పుడు చెక్కులు రాసి అన్యాయంగా మీ దగ్గర సంతకాలు తెచ్చుకొని మోసం చేసిందే కాక ఇప్పుడు అడిగితే ఆ డబ్బు నాకేమో తెలియవని చీట్ చేస్తున్నాడు అంకుల్. అర్థమైంది. ఒక నమ్మక ద్రోహిని అందలం ఎక్కించినందుకు బాధపడుతున్నాను. ఇక పైన ఒక నిమిషం కూడా ఇంట్లోనూ ఉండకూడదు. గెట్ అవుట్. అంకుల్, కుమార్ అక్కడ ఉన్నాడు అంకుల్. గెట్ అవుట్ అన్నాను నిన్నేనరా? నేను గుడ్డివాణ్ణి కానురా. ఈ ఇంట్లో జరిగే అక్రమాలను కనిపెట్టడానికే ఆపరేషన్ తర్వాత కావాలని గుడ్డివాడుగా నటించాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నది ఆరంభం నుంచి వింటూనే ఉన్నాను. నమ్మక ద్రోహి నువ్వు అన్న విషయం తెలుసుకున్నాను. బయటకు పోరా. వీడు కుమార్ కాడు, వీడి పేరు రాజా. అది కూడా నాకు తెలుసు. నువ్వు బయటకు పోరా. గెట్ అవుట్. ఓహో, ఈ ఇల్లు విడిచి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వచ్చే ఏడాదిలోగా మీలాంటి వాళ్ళని 90 మందిని చెక్కించుకుంటాను. ఇక నీకు 24 గంటలు మాత్రమే టైం. సార్, నేను మెడ్రాస్కి పిక్చర్స్లో యాక్ట్ చేయడానికి వచ్చాను. కానీ భాస్కర్ నన్ను కుమార్గా యాక్ట్ చేయమన్నాడు. క్షమించండి. దట్స్ ఆల్ రైట్. సార్, మీరు చూడలేరనుకుని మీ ముందే నేను సుమతితో అది. పర్వాలేదయ్యా, పర్వాలేదు. నా బావమరిదే నాకు ద్రోహం చేసిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు ఈ ఇంటిని పిల్లల్ని తల్లిలా ఆదరించి కాపాడుతూ వచ్చావు. ఫ్రమ్ నౌ నువ్వు ఈ ఇంట్లో ఒకడివి. రాజా, సార్, భాస్కర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జోజో, రాజా ఇవాళ కోర్టులో సాక్ష్యం చెప్పబోతున్నాడు. వాణ్ణి పోనివ్వకుండా. వాడు నన్ను ఏం చేయాలనుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సమాజాన్ని పాడు చేస్తున్న లాంటి చెడ పురుగుల్ని ఊరికే వదలను. మా అమ్మ చిన్న వయసులో చెప్పేది, రాజా 600 సరే అన్యాయానికి ఎప్పుడు తల వంచుకు, ధైర్యంగా ఎదిరించు, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడని. మా అమ్మ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకు వెనుకంజ వేయాలి? నీ ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను. ఎందుకైనా జాగ్రత్తగా ఉండు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. జానీ, రాజా అశోకనగర్ నుంచి కొత్తపేట వెళ్తున్నాడు. వెంటనే ఫాలో చేయండి. బ్రేక్ కైసే. ఓకే జో, వెంటనే బయలుదేరుతున్నా. డ్రైవర్, కారు పోనీ. యువర్ ఆనర్, నేను ఆరోపించబడిన ఇద్దరు మొత్తం మందు సరఫరా చేస్తున్న వాళ్ళు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. విరోధంతో ఈ ఇద్దరి మీద అక్రమంగా నేరం మోపి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారు. కాలేజీలో మొత్తం మందు అమ్ముతున్నప్పుడు మిస్టర్ రాజా అనే వ్యక్తి వీళ్ళిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మిస్టర్ రాజాను ప్రవేశపెట్టండి. రాజా
యువరానర్, రాజా సాక్ష్యం లేనందున ఇది పోలీసులే బరాయించిన కేసని తెలుస్తుంది. దట్స్ ఆల్ యువరానర్. సో ఈ కేసును కొట్టివేసి ఆపండి ఎవరానా, నేనే ఆ రాజాను. వీళ్ళ ముఠాకి చెందిన వాళ్ళు నన్ను ఇక్కడికి రానివ్వకుండా అడ్డగించారు. వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పదలిచినది ఈ సాక్ష్య భవనంలోకి వచ్చి చెప్పండి. నేను రాజారాం గారింట్లో పనిచేస్తున్నాను. వాళ్ళ అమ్మాయి శాంతికి మొత్తం తీసుకునే అలవాటు ఉంది. ఆ మొత్తం మంది ఎలా దొరుకుతున్నాయో తెలుసుకుందామని ఒక రోజు నేను ఆమెను ఫాలో అయ్యాను. అప్పుడు కాలేజ్ స్టూడెంట్లో వీళ్ళు ఇంకొందరు ఆ ఆడపిల్లల్ని బట్టలు ఇప్పితేనే మొత్తం మందులు ఇస్తామని బెదిరించారు. అప్పుడు వీళ్ళని కొట్టి పోలీసులకు అప్పగించాను. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేరం నిరూపించబడిన ఇద్దరికి 10 సంవత్సరాల కఠిన శిక్ష, ₹1,00,000 జరిమానా విధించడమైనది. ఏమైందమ్మా? భయమా? దీనికంతా భయపడకూడదు. అర్జున ఫల్గుణ, అర్జున ఫల్గుణ అంటే భయం పోతుంది. అంటే ఏంటి? వాటికి అర్థం నాకు కూడా తెలియదమ్మా. అందరూ అంటారు అర్జున ఫల్గుణ, అర్జున అర్జున ఫల్గుణ. ఫల్గుణ, అర్జున ఫల్గుణ, అర్జున ఏంటి భయమా? నాకేం భయం? ఆ చిత్రం నీకు? అది కాదు అంకుల్, పిడుగు పడుతున్నప్పుడు అర్జున ఫల్గుణ అనాలి కదా, అదే అనుకుంటున్నా. ఓహో, చిన్నయ్య గారు మీకు? దీనికంతా నే భయపడిన అంకుల్, నేను అసలు కరాటే కదా. అవును, శాంతేది? ఓ రండి రండి. ఇక్కడున్నారా? మిమ్మల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. ఏం కాదు, పిడుగంటే మా అందరికంటే తనకే భయం ఎక్కువ. నేనే భయపడ్డాను, అక్క భయపడదా? చిన్నప్పుడు ఏదో భయపడ్డాను, ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? భయపడకండి, నేనున్నానుగా. అర్జున ఫల్గుణ, అర్జున ఫల్గుణ చెప్పండి. చెప్తున్నానుగా, ఊరికే చెప్పండి. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి. రండి రండి. మీకు భయమేనా? నాకా? నాకు భయపడే తెలీదు, ఈ పిడుగులకు మాత్రం. ఇప్పుడు మీరెవరూ భయపడక్కర్లేదు. మీ అందరికీ ఓ అద్భుతమైన కథ చెప్పి మిమ్మల్ని ఇంకో లోకానికి తీసుకెళ్తున్నా. ఆ లోకంలో ఇక్కడున్నటువంటి పోటీలు, ఈర్షా ద్వేషాలు, కష్టాలు నష్టాలు ఇలాంటివేవీ ఉండవు. అక్కడున్న వాళ్ళందరూ రాజాల్లా ఉంటారు.
అందం వెల్లువవుతుంది, ఆనందం పల్లవవుతుంది, వయస్సు ఊగుతుంది, మనస్సు చిన్న రోజా జోడై చచ్చా పట్టి వచ్చారు, తోడై ఆ జంగిల్లోకి చుట్టి పొట్టుని తెచ్చారు. సంతోష వార్త వసంత ఋతువై సంగీతమల్లే చాటింది, చిరు చిరు పూత కుహుకు పూత సరసమునాది సరిగమ పాడ. ఎత్తుగా మొక్కలు ఎదిగినను అవి నెత్తిని వంచి ఉంటాయి, ఎత్తుగా ఎదిగిన మనుషులకే నెత్తికి కన్నులు వస్తాయి. పూలు తుమ్మెద పక్షులిలా ఫ్రెండ్స్ అయి కలిసే పోతాయి. పువ్వులు మొక్కలు పోని మామా మాపో పోనంగి కావాలి, పక్షుల పాటలు పోని మామా ఆడుకుంటాం ఏనుగుతో. రాజా చిన్న రోజా జోడై చెట్టా పట్టి వచ్చారు, తోడై ఆ జంగిల్లోకి చిట్టి పొట్టుని తెచ్చారు. గుచ్చుకుంది ముల్లైనా ఏనుగే బజ్జోదా, మూలికల మందేస్తే లేచి కూర్చోదా. ఇటు బేబీ ఇటు 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 వచ్చేయండి. వద్దు ఇటు వచ్చేయండి, ఇటు ఇటు.
చెడు తలపులు చెరుపెప్పుడు విని వెలితిని పడకెప్పుడు నెమ్మదితో చేసినది నెమ్మదిచ్చును ఒళ్ళు తిమ్మిరెక్కి చేసిన చో తిమ్మిరొదులును తిమ్మిరింక కట్టిపెట్టి నెమ్మదిగా ఉండండి తిమ్మిరింక కట్టిపెట్టి నెమ్మదిగా ఉండండి రాజా చిన్న రోజా జోడై చెట్ట పట్టి వచ్చారు తోడై ఆ జంగిల్లోకి చిట్టి పొట్టిని తెచ్చారు ఏమిట్రా ఇది ఇన్స్పెక్టర్, మా డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మత్తు మందుల్ని రవాణా చేస్తుండగా దొరికాడు గనక మీ డ్రైవర్ని అరెస్ట్ చేశాం. రవాణాకు ఉపయోగించిన మీ కారును మత్తు మందుల్ని సీజ్ చేశాం. ఇదంతా నడుపుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, నాకు ఇదేమీ తెలియదు. ఒరే శంకరం, ఏమిట్రా ఇదంతా? యజమాని, నేను పిల్లా జలగాలవాడిని, మధ్యలో విడిచిపెట్టద్దు. మీరు చెప్పిందే నేను చేశాను. ఇన్స్పెక్టర్, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇన్స్పెక్టర్, ఈ నిరపరాధి అసలు నేరస్తులు ఎవరో నాకు తెలుసు. ఎవరు? ఇక్కడే పనిచేసిన భాస్కర్, ఈయన బావమరిది. దానికి ఆధారాలు ఏమిటి? సాక్షులు ఉన్నారా? పెద్ద మనుషులు పట్టుబడితే మేనేజర్ పేరు మీదో డ్రైవర్ మీదో ప్లేడు తిప్పేసి తప్పించుకోవడం ఎన్నో చోట్ల జరుగుతోంది. మిస్టర్ రాజారాం, మాకంతా తెలుసు. మేము మిమ్మల్ని హఠాత్తుగా అరెస్ట్ చేయడానికి రాలేదు. సిన్స్ 1 month మీ టెలిఫోన్ మాటల్ని ఫాలో అవుతూ టైలెక్స్ లో మీ కోడ్ నెంబర్స్ అండ్ లాంగ్వేజెస్ ఫైల్ చేసి ఉంచాం. అన్ని ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం. లెట్స్ మూవ్. నమ్మకూడని వాళ్ళని నమ్మి ఇవ్వకూడని బాధ్యతలు ఇచ్చినందుకు నాకే శిక్ష అవసరం. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. అయ్యగారు, అడ్వకేట్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. మీరు కంగారు పడకండి. నిజమైన నేరస్తులు ఎవరన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని వీలైనంత త్వరలో ఆధారాలతో నిరూపించి మిమ్మల్ని విడిపిస్తాను. థ్యాంక్స్ రాజా. డోంట్ వరీ. రాజా అంకుల్ చెప్పినట్లు విని బుద్ధిగా చక్కగా నడుచుకోవాలి. రాజా, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకురావడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్టర్ కృష్ణస్వామి, నేనెక్కడున్నా వర్క్స్ ఏవి ఆగిపోకూడదు. అందుకు నా పవర్ ఆఫ్ అటర్నీగా రాజాను నియమిస్తున్నాను. అందుకు కావలసిన చట్టపరమైన ఏర్పాట్లన్నింటినీ చేయండి. ఓకే సార్. ఏంటి, రాజాకి మా బావగారు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారా? వాడా పవర్ యూజ్ చేసుకునే ముందే మన పవర్ ఏమిటో వాడికి తెలియజేయాలి జుజో. యా,
అనురా అయ్యో దుకేసిన నా పంచ అయ్యో అయ్యో ఇదిగో ఈసారి గట్టి కట్టుకోయా జోజో ఊటీలో ఉన్న మన ఫ్యాక్టరీకి మన క్యాంప్ని వెంటనే మార్చాలి. ఓకే బాస్, వెంటనే ఏర్పాటు చేస్తా. బట్ వన్ థింగ్, సెక్యూరిటీ అంతా పక్కాగా ఉండాలి. ఎందుకంటే మా బావగారిని కాపాడేందుకు ఆ రాజా ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ మన బిజినెస్ రికార్డ్స్ లో అన్ని ఫార్మాలిటీస్ నేను కొట్టేశాను. మనం తయారు చేసే సరుకులు ఢిల్లీలో సేల్ చేసే ఏర్పాట్లు చేసేసా. ఈ బిజినెస్ లో మాత్రం మనకు అడ్డు లేకుండా మనం సక్సెస్ అయ్యామో మనకి కొన్ని కోట్ల రూపాయల లాభం. అందులో సందేహం ఉంది జోజో. ఆరంభం నుంచి మనకు అన్ని సక్సెస్లేగా. థ్యాంక్ యూ. మనం వెంటనే ఊటీ బయలుదేరాలి. భాస్కర్ మత్తు మందులు తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్ని అక్కడే ఉన్నాయి. వాళ్ళని ఆధారాలతో పట్టుకుంటేనే రాజారాం గారిని విడిపించగలుగుతాం. కానీ పిల్లల్ని ఇక్కడ వదలడం అంత మంచిది కాదు. ఎందుకంటే భాస్కర్ ఏదో ఒకటి చేస్తాడు. ఓ పని చేద్దాం, పిల్లల్ని కూడా మనతో పాటే తీసుకెళ్దాం. అలాగే. ఎవరయ్యా మీరు? ఇటెవరు రాకూడదు. ఇదేం స్వామి బాలేగుందా? అడవి చెట్లు, అడవి గాలి, అడవి నీరు, అడవి మన్ను. నువ్వు చెప్పవే. అవును సామి, కస్తూరి గోరోజనం పునుగు జవ్వ తేడని పోతున్నాం. దారదులండి సామి. అవన్నీ ఇంకెక్కడికైనా వెళ్ళి తీసుకోండి. ఇటెవరు రాకూడదు. సూవర్కి బచ్చా ఏమన్నాడు? సనం మంచోళ్ళు అంటున్నాడు సామి. అడవి పిల్లులు కొందేళ్ళు ఏడే ఎక్కువ ఉంటాయి సామే. మా బతుకు సెడగొట్టుకండి సామి. అదేమీ కుదరదు. చిన్నది చక్కగా ఉందిరా, జాలీగా ఉంది. అలాగే గురు. కానీ నీ పేరేంటి? వెనకటేశం అండి. నిన్ను కదయా, నీ పేరేంటి? కొలికిలాడండి. ఉత్త కులుకులాడివా? ఏడు సార్ అంత మాట అనేసినారు. నేను ఆడినా పాడినా ఐస్ అయిపోతారు. అరే క్యా బాత. చుప్రా. ఒప్పుకున్నా. ఆడండి, పాడండి, పేరు చూస్తాం.
డియాలో నీ అమ్మలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే కౌగిలికి దొరికావో బెబ్బే నీ చెవిలో నా పువ్వెడితే బెబ్బే కొడతావా బాబాయ్ పడవో కబ్బాయ్ నువ్వు కొట్టే దెబ్బ మట్టం దాకా అంటాల బాబాయ్ నీ అబ్బలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే పగలు ఇదే ఒకరు మజా ఓణి మాకు కొట్టాక బబ్బోని వడమా ఓణి ఓణి అరే ఎన్నాళ్ళు ఎన్నెళ్ళి దొంగ బతుకసే మనిషివై మనిషికి మంచి చెయ్యసే రే అబ్బలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే పడతావా బాబాయ్ పడబో కబ్బాయ్ నువ్వు కొట్టే దెబ్బ మట్టం దాకా అంటాల బాబాయ్ అబ్బలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే వంటి కొమ్ము వంగదంటే నమ్ము దమ్ములుంటే ఏనుగొచ్చి ఎదుట పెడతది చిట్టాడే మావయ్య కప్పుకుందామా చీరలాగే చిన్నోణ్ణి పిండుకుందామా ఉనికి తెలిసెను అంబ పలికెను అబ్బరపం నీ అబ్బలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే కౌకిలికి దొరికావో దెబ్బే నీ చెవిలో నా పువ్వెడితే దిబ్బే అబ్బలకు బెబ్బే వాళ్ళమ్మలకు బెబ్బే మీ సహాయం ఎన్నటికీ మర్చిపోలేను పదండి సుమతి అడవి చాలా భయంకరంగా ఉంది నువ్వు పిల్లల్ని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళు నేను చూసి వస్తాను సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి వెల్కమ్ రాజా వెల్కమ్ పులిని పట్టుకోవడానికి పులిబోన్లోనే అడుగుపెట్టిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ వెరీ గుడ్ నువ్వు ఇక్కడికి వస్తావు నాకు బాగా తెలుసు అందుకే ఈ ఘన స్వాగతం ఎలా ఉంది ముందా తుపాకీ కింద పారే లేదంటే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం చేయాలి అలాగే డౌన్ లోంచి దిగిరా నీ సైన్యంతో పాటు రాజా ఏంటి ఆలోచిస్తున్నావు దారి తెలియడం లేదా అటువైపు ఇటువైపు తిరగకుండా నీకు రైట్లో రా ఎలా ఉంది మన బిల్డింగ్ అందరినీ తీసుకుని లోపలికి రా
లోపల ఉన్న సింహం జాగ్రత్త. కమాన్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. త్వరగా కమాన్ డూ ఇట్ ఫాస్ట్. జానీ విజయ్ శాంతి చిత్ర నేను తాడిస్తాను. నా వీపు మీదకి ఎక్కి ఆ పైన కట్టండి. అలాగే. రండి. విజయ్
విసిరి పారేయండి. భాస్కర్, నీ కోసం మేము వస్తున్నప్పుడు నువ్వు బాంబులు పేల్చి మా అందరికీ ఘన స్వాగతం పలికావు. ఇప్పుడు నీ కోటలోకి వచ్చి నేను దీంతో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. నా కోటకి, అదే పోలీస్ స్టేషన్ కి. మర్యాదగా అందరూ సరెండర్ కండి, లేదా ఇప్పుడు పేల్చిన గుళ్ళు మీ గుండెల్లోకి దూసుకుపోతాయి.
ఎమర్జెన్సీ క్విక్ క్విక్. పోలీస్ స్టేషన్. సూపర్ స్టార్ నీవేనంటూ చిన్న రోజా అంది రాజా పేరు చెబితే బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది. మేకప్ మారిన గెటప్ మారిన సెటప్ నేనేనమ్మా. సూపర్ స్టార్ నేనేనంటూ ముందు నీవే అంది రోజా నోటి వెంట తీయని మాట లాగే ఉంది. నో 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 మిమ్మల్ని ఎవరు కట్ చెప్పమన్నారు? రాజా ఆశ నెరవేరడానికి రాజాని హీరోగా పెట్టి నేను పిక్చర్ తీస్తున్నాను. రాజా కలలు కన్న పాట ఇప్పుడు షూట్ చేస్తాను. దీనికి నేనే డైరెక్టర్. నేను తప్ప వేరెవ్వరూ కట్ చెప్పకూడదు. అది కాదు డాడీ. అంకుల్ ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు సుమతి ఆంటీ ముఖం చిన్నపోయింది డాడీ. అవును, ఆంటీ మొహం చూడండి. అంకుల్ ముందు ఆంటీకి సమాధానం చెప్పండి, లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ రూపిణి, వన్ సెక్. సుమతి ఏమైంది? అయ్యయ్యో ఇదంతా ఊరికే యాక్టింగ్. కోపం వచ్చిందా? వెళ్దాంరా.